క్రిస్టియన్లపై దాడులు క్రిస్టియన్లపై దాడులు అరికట్టాలి మతోన్మాద దాడులు అరికట్టాలి మతోన్మాద దాడులు క్రిస్టియన్లపై దాడులు క్రిస్టియన్ మైనారిటీలపైన దాడులు ముస్లిం క్రిస్టియన్ మైనారిటీలపైన దాడులు అరికట్టాలి మతోన్మాద దాడులు అరికట్టాలి మతోన్మాద దాడులు అరికట్టాలి మతోన్మాద దాడులు ప్రవీణ్ కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలి కుటుంబానికి న్యాయం చేయాలి కుమార్ కుటుంబానికి న్యాయం జరగాలి కుటుంబానికి న్యాయం జరగాలి చాలి మతోన్మాద దాడులు అరికట్టాలి అరికట్టాలి మతోన్మాద దాడులను అరికట్టాలి అరికట్టాలి మతోన్మాద దాడులను అరికట్టాలి మతోన్మాద దాడులను అరికట్టాలి. ప్రియమైన మిత్రులారా, అందరికీ వందనాలు. నా పేరు వి శ్రీనివాసరావు, సిపిఐఎం స్టేట్ సెక్రటరీ. ప్రవీణ్ గారి హత్య చాలా దారుణమైనది. ఆయన మరణం పట్ల సిపిఎం తీవ్రమైన సంతాపాన్ని ప్రకటిస్తున్నాము. మీ అందరికి కూడా పూర్తి సంఘీభావాన్ని మద్దతును కూడా ప్రకటిస్తున్నాం. ఇది సాధారణ మరణం కాదు. రోడ్డు పైన ఒంటరిగా పడున్నటువంటి ఆ శవం యొక్క పరిస్థితిని చూస్తే ఎవరో పథకం ప్రకారం ముందస్తుగానే ఇది హత్య చేసినట్లుగా స్పష్టంగా సాక్ష్యాధారాలు పరిసరాలను బట్టి అర్థమవుతా ఉన్నది. ప్రభుత్వం దీని పట్ల చాలా సాదాసీదా వైఖరి తీసుకోకుండా తక్షణం న్యాయ విచారణ జరపాలి. పోలీసు విచారణ చాలదు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో గానీ కేంద్రంలో గానీ ఈరోజు క్రైస్తవులకి ఇతర మైనారిటీ ప్రజలకు వ్యతిరేకమైన ఒక మతోన్మాద పార్టీ అధికారంలో ఉన్నది. వాళ్ళు ఎలాంటి కుట్రలు కుతంత్రాలకైనా పాల్పడగలరు, ఎలాంటి పోలీసు అధికారులైనా లొంగ తీసుకోగలరు. కాబట్టి ఒక న్యాయమూర్తి చేత ఆ విధమైనటువంటి అధికారాలు కలిగినటువంటి వాళ్ళ చేత విచారణ చేయిస్తేనే మొత్తం పూర్వపరాలు బయటకు వస్తాయి. ఇలాంటి దారుణాలు జరగకుండా అరికట్టాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి ఈ హత్యను ఖండించడమే కాకుండా దీనికి అవసరమైన సమగ్ర విచారణ చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. క్రైస్తవులకి మైనారిటీలకి న్యాయం చేయాలి. ఇది క్రైస్తవుల సమస్య కాదు, మొత్తం సమాజం యొక్క సమస్య. హిందూ సోదరులు కూడా క్రైస్తవులకు అండగా నిలబడాలి, లౌకికవాదులందరూ కూడా అండగా నిలబడాలి. ఈ మతోన్మాదులను ఒంటరిపాటు చేసి సమాజంలో ఇలాంటి దుర్మార్గులను ఒంటరిపాటు చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. ఈ రోజు సోషల్ మీడియాలో కొంతమంది వెకిలిగా పెడుతున్నారు. వాళ్ళ అసలు స్వభావం అర్థమవుతుంది. వాళ్ళు మనుషులు కాదు, మానవత్వం లేనటువంటి వాళ్ళు. కాబట్టి మానవత్వం కలిగిన సకల హృదయ అందరూ కూడా ఏకమై ఈ హత్యను ఖండించి న్యాయం చేయటానికి ముందుకు రావాలి అని చెప్పి కోరుతున్నాను.